And today's topic is underfitting and overfitting. At the end of this step, we will understand the concept of underfitting and overfitting, and you will be able to apply these ideas to make your models more accurate. ఫర్ ఎగ్జాంపుల్ మీరేమన్నా మోడల్లోకి డేటాని ఫిట్ చేయాలంటే ఇది యూస్ చేస్తాము. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెక్షన్ ఏ మోడల్ యూస్ చేస్తే డేటా అనేది ఏ మోడల్లో సెట్ చేసుకుంటే మనకి బెస్ట్ యాక్యురసీ వస్తుందో దీని ద్వారా తెలుస్తుంది. ఎక్స్పెరిమెంటింగ్ విత్ డిఫరెంట్ మోడల్స్. Now that we have a reliable way to measure model accuracy, you can experiment with alternative models and see which give the best prediction. But what alternates do you have my models? అలా డేటాని ఫిట్ చేయడానికి డిఫరెంట్ మోడల్స్ని పెట్టి వాట్ ఈస్ ద బెస్ట్ యాక్యురసీ అని చెప్పడానికి ఆల్టర్నేటివ్ వేస్ ఏంటి? You can see in scikit-learn documentation that the decision tree models has many options, more than you will want to need for a long time. The most important options determine the tree depth. Recall from the first lesson in the micro course that a tree depth is a measure of how many split it make more before coming to a prediction. Is the relatively shallow tree. అసలు మనం మొత్తం ప్రాజెక్ట్ చేస్తుంది ఒక హౌస్ని ప్రిడిక్ట్ చేయడం అనమాట. పాస్ట్ డేటా మన దగ్గర ఉంది, ఆ డేటాని చూసి ఫ్యూచర్ హౌసెస్ అనేది ఎంత రేట్ ఉంటుంది, ఏ ఫ్యూచర్స్ తీసుకుంటే మనకి బెస్ట్ ప్రిడిక్షన్ వస్తుంది, బెస్ట్ యాక్యురసీ వస్తుంది అని. అక్కడ వాళ్ళు తీసుకునే డెసిషన్ మోడల్ తీసుకున్నారు. scikit-learn అంటే ఏదన్నా మోడల్ని బిల్డ్ చేయడానికి scikit-learn ఆర్ sklearn ఇది యూజ్ చేస్తారు. scikit-learnలో డెసిషన్ ట్రీకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఆ డెసిషన్ ట్రీ అనేది ఒక ట్రీ డెప్త్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. అండ్ అలాగే కింద ఇచ్చారు, డస్ హౌస్ హ్యాస్ మోర్ దెన్ 2 bedrooms. ఇదంతా లూప్ ఫార్మెట్లో అవుతుంది. డస్ హౌస్ హ్యాస్ మోర్ దెన్ 2 bedrooms. ఫస్ట్ ట్రీ అనేది పేరెంట్గా ఇది తీసుకుంటే చైల్డ్గా ఇవి వస్తాయి, ఆర్ సూపర్గా సబ్గా ఇవి వస్తాయి అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మోర్ దెన్ 2 bedrooms అయితే నో అయితే కనుక మళ్ళీ దాంట్లో సబ్ ఫీల్డ్గా డివైడ్ అయ్యి ఇలా ఉంటుంది. ఇన్ ప్రాక్టీస్ దట్స్ నాట్ అన్కామన్ ఫర్ ఎ ట్రీ టు హ్యావ్ 10 split between the top level all houses and a leaf. As a tree gets deeper, the dataset gets sliced up into leaves with fewer houses. If a tree had only one split, it divides the data into 2 groups. If each group is split again, we would get 4 groups of houses. Splitting each of those again would create 8 groups. If you keep doubling the number of groups by adding more split of each level, we will have the 2 power 10 groups of houses by the time we will get the 10th level. That's 1024 leaves. అంటే బిట్వీన్ టాప్ టు బాటమ్ దెర్ ఆర్ 10 leaves. కిందకు వచ్చేసరికి అలా ఆ డెసిషన్ ట్రీ మొత్తం చూసుకుంటే టాప్ నుంచి బాటమ్ నుంచి చూసుకుంటే 10 సబ్ కేటగిరీస్గా డివైడ్ అయ్యి లాస్ట్లో 1024 ఉంటాయి. ఎందుకంటే 10 ఉన్నాయి కానీ దానికి డబల్ అయ్యి 1024. అలా ప్రతి గ్రూప్ ఒక్కొక్క సబ్గా డివైడ్ అయితే దానికి డబల్ అవుతుందంట. When we divide the house among us many leaves and also have fewer houses in each leaves with very few houses will make predictions that are quite close to those homes' actual values, but they make very unreliable predictions for new data because each prediction is based on only a few houses. ఒక ట్రీ అంటే దానికి ఫస్ట్ మెయిన్ సూపర్గా ఉండి దాని కింద సబ్గా ఉండి డివైడ్ అయిపోతుంది. ఆ డివైడ్ అయ్యే కొద్ది కొత్త డేటా అనేది డివైడ్ అవుతుంది కాబట్టి డిఫరెంట్ న్యూ డేటా అనేది కూడా క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో డిఫరెంట్ ప్రిడిక్షన్స్ వస్తాయి అంట. దిస్ ఈస్ అ ఫినామినన్ కాల్డ్ ఓవర్ఫిట్టింగ్, where a model matches the training data almost perfectly but does poorly in validation and other new data. On the flip side, if you make our tree very shallow, it doesn't divide up the new house into very distant groups. డివైడ్ చేసినప్పుడు లీఫ్లో తక్కువ హౌసెస్ ఏమేమి ఉన్నాయో అవి కరెక్ట్గా అనేది మనకి యాక్యురసీ రాదు. ఎందుకంటే
ఒక్కొక్క సబ్ ఫీల్డ్గా డివైడ్ అవుతుంది కాబట్టి కొత్త కొత్త డేటా అనేది యాడ్ అవుతుంది కాబట్టి మనకు అసలు కరెక్ట్గా యాక్యురసీ రాదు. మనం ఎప్పుడైతే తక్కువ బ్రాంచెస్ పెట్టుకొని తక్కువ డివైడేషన్ పెట్టుకుంటామో బెస్ట్ యాక్యురసీ ఇవ్వడానికి మనకి విజిబుల్గా ఉంటుంది. అలా డివైడ్ అయ్యే కొద్దికి మాత్రం రాదు. దాన్ని ఓవర్ ఫిట్టింగ్ అంటారు. At an extreme, if a tree divides house into an 2 or 4, each group still has a wide variety of houses, resulting predictions may be far off for most houses, even in the training data, and it will be a bad in validation too for the same reason. When a model fails to capture important distinctions and patterns in the data, so it performs poorly even in training data. This is called underfitting. అప్పుడు అలా డివైడ్ అయిపోయి కొత్త డేటా వస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి మనం ప్యాటర్న్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవడం కూడా కష్టమైపోతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈవెన్ డెసిషన్ ట్రీలో అయినా ఎప్పుడైనా కానీ మనం ప్రిడిక్షన్స్ చెయ్యాలి అని అనుకుంటే తక్కువ ఫీచర్స్ విత్ తక్కువ సబ్ ఫీల్డ్తో చేయాలి అని అంటున్నారు. ఇక్కడ ఓవర్ ఫిట్టింగ్లో అయితే న్యూ డేటాని కాకుండా కొంచెం సబ్ ఫీల్డ్తో చేసుకొని యాక్యురసీని బెస్ట్గా తెచ్చుకోండి అని అంటున్నారు. బట్ అండర్ ఫిట్టింగ్లో అయితే ఇన్ కేస్ అలా చేస్తే కనుక సబ్ ఫీల్డ్గా డివైడ్ అయితే ట్రైనింగ్ డేటాలో ప్యాటర్న్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా చూపించదంటాం. Since we care about accuracy on new data, which we estimate from the validation data, we want to find the sweet spot between underfitting and overfitting. Visually, we want to low point of the trait validation curve. ఇక్కడ ఆల్రెడీ చూపించారు. ఈ మీన్ వాల్యూ ఎర్రర్ అంటే ప్రతి దానికి మనం యాక్యురసీ ప్రిడిక్షన్ చేయలేం కాబట్టి మొత్తాన్ని ఆ సబ్ ఫీల్డ్ని మీన్ వాల్యూ చేసి దాన్ని ప్రిడిక్షన్కి ఫైండ్ అవుట్ చేస్తారు. అండ్ అలాగే ఇక్కడ అండర్ ఫిట్టింగ్ అండ్ ఓవర్ ఫిట్టింగ్ కూడా చూపించారు. ఎక్కువ మూవ్స్ అయ్యేసరికి అండర్ ఫిట్టింగ్ ఏరియాలో నుంచి ఓవర్ ఫిట్టింగ్ ఏరియాలోకి వస్తుంది. సో ట్రీ డెప్త్ అనేది ఎంత తక్కువ స్పేస్ ఉంచుకుంటే మనకు అంత బెస్ట్ యాక్యురసీ వస్తుంది. ఎంత డివైడ్ తక్కువ పెట్టుకుంటే అంత మంచి యాక్యురసీ ఉంటుంది మనకి. ఎగ్జాంపుల్, there are a few alternatives for controlling the tree depth, and many allows for some roots through the tree to have greater depth than other roots, but the max leaf nodes argument provides a very sensible way to control overfitting versus underfitting. The more leaves we allow the model to make, the more we move to the underfitting area in the above graph in the overfitting area. అదే పైన ఎగ్జాంపులే చెప్తున్నారు. ఎక్కువ మూవ్స్ అయ్యేసరికి అండర్ ఫిట్టింగ్ ఏరియా నుంచి ఓవర్ ఫిట్టింగ్ ఏరియాలోకి వస్తుంది అనమాట. We can see a utility function to get compare MAE score from different value for max leaf nodes. ఈ max leaf nodes అనేది ఫంక్షన్. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. ఫ్రమ్ sklearn.matrix import mean absolute error. ఇదేమో మోడల్. ఈ మోడల్ sklearn.matrix అంటే లైబ్రరీ. ఈ మోడల్ని ఈ లైబ్రరీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. అండ్ డెసిషన్ ట్రీ ఇది ఎంటైర్ ఈ ప్రాబ్లమ్కి ఈ ట్రీ ఫైండ్ అవుట్ చేయడానికి అండ్ హౌస్ని ప్రిడిక్ట్ చేయడానికి దీంట్లో యూస్ చేసిన మోడల్ డెసిషన్ ట్రీ రిగ్రెషన్. అండ్ అలాగే డెఫ్ గెట్ _MAE మ్యాక్స్ లీఫ్ నోడ్ ట్రైనెక్స్ వాలెక్స్ ట్రైన్ బై వాల్బై. అండ్ అలాగే ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేసి ఇక్కడ మ్యాక్స్ లీఫ్ నోడ్స్ అంటే టు ఫైండ్ అవుట్ డెప్త్, ట్రైన్ ఎక్స్ అంటేనేమో ట్రైన్ డేటాలో ఉన్న ఎక్స్, అండ్ వాలెక్స్ అంటేనేమో టెస్టింగ్ డేటాలో ఇన్పుట్, అండ్ ట్రైన్ వై అంటేనేమో ట్రైనింగ్ టార్గెట్ వై, ఇదేమో టార్గెటెడ్ అవుట్పుట్ వై. అండ్ అలాగే ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ మోడల్ని ఫిక్స్ చేశారు. ఇక్కడ ట్రైనింగ్ డేటా తీసుకొని ఆ టెస్టింగ్ డేటాని ట్రైనింగ్ డేటాలో ఇంపోర్ట్ చేసుకున్నారు. The data is loaded into trainx, valx, trainy and valby using the code
we are already seen and which was already written. పైన ఆ వేరియబుల్స్ ఇచ్చేసి ట్రైనింగ్ డేటాకి ఏమి ఇచ్చాము, టెస్టింగ్ డేటాకి ఏమి ఇచ్చాము. ట్రైనింగ్ డేటాలో టార్గెట్ అండ్ టెస్టింగ్ అలా డివైడ్ చేసి దేనికి దాన్ని ఇండివిజువల్గా పెట్టారు. We can see a for loop to compare the accuracy for models built with different values for max leaf nodes. ఇక్కడ అలాగే ఇంకొక లూప్ క్రియేట్ చేసి ఇది ఆల్రెడీ పైన మ్యాక్స్ లీఫ్ నోట్స్ టు ఫైండ్ అవుట్ డెప్త్ ఇది ఆల్రెడీ ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ని లూప్లో పెట్టుకున్నారు వాల్యూస్ ఇచ్చి. అండ్ అలాగే ఫైనల్గా డెప్త్కి ఏదైతే డెప్త్ ఫైండ్ అవుట్ చేసి యాక్యురసీ ఫైండ్ అవుట్ చేసామో దానికి మెయిన్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేశారు. Conclusion. Here is the takeaway. Models can suffer from either overfitting, capturing species patterns that won't recur in the future, leading to less accurate predictions. డివైడ్ చేసుకోవడం తగ్గించేసి బెస్ట్ యాక్యురసీ ఇవ్వాలి. అండర్ ఫిట్టింగ్ ఏమో ట్రైనింగ్ డేటాలో కూడా యాక్యురసీ కరెక్ట్ వాల్యూస్ అనేది రాదు. సో ఎప్పుడు మనం ఓవర్ ఫిట్టింగ్లో ఉంచుకోవాలి. అండర్ ఫిట్టింగ్కి వచ్చేసరికి కూడా ఓవర్ ఫిట్టింగ్ లాస్ట్లో ఎప్పుడైతే సబ్ ఫీల్డ్గా డివైడ్ చేసుకుంటామో ఓవర్ ఫిట్టింగ్ అండర్ ఫిట్టింగ్లోకే వస్తుంది. సో డివైడ్ చేసుకుంటే ఛాన్సెస్ టెస్టింగ్కి తక్కువ ఇవ్వాలి అని చెప్తాను. ఎవరికేమైనా డౌట్స్ ఉన్నాయా? No, ma'am. No, ma'am.